అయితే ఊర్లల్లో అంతా పంచాయతీ ఎలక్షన్ల జాతరని నడుస్తుంది కదనొల్ల ఏడ చూడు ఈ ఓట్ల గురించే మాట్లాడుకుంటురు. సర్పంచుగా ఎవరిని గెలిపిద్దాం, వార్డు మెంబర్లు ఎవరైతారు, ఎవరు గెలిస్తే ఏం చేస్తారు, ఇగో ఇట్లనే నడుస్తుంది. అయితే ఎలక్షన్ల పోటీ పడేటోళ్ళు ప్రచారం చేసేటప్పుడు చుట్టుముట్టు కార్యకర్తలను సుటపోలను పెట్టుకుంటారు కదా. కానీ ఒక అక్క మాత్రం కోతులు చింపాంజీలతోని ప్రచారం చేస్తాంది. పారి మరి చూద్దాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లా చిత్ర విచిత్రాలు ఎట్లా నడుతున్నాయో దినాం చూస్తూనే ఉన్నాం కదా. తల్లి బిడ్డల నడుమ పోటీ, అత్త కోడల నడుమ ఓట్ల పంచాది, అన్నదమ్ముల నడుమ ఓట్ల కీసులాటలు, ఇక తీర్మానాలు, ఏకగ్రీవాలు, వేలం పాటలు గిట్లా నడుతున్నాయి కదా. మీ ఊళ్ళో కూడా వింతలు విడ్డూరాలు నడుతున్నాయి అనొల్లా. అయితే హన్మకొండ జిల్లా నేరెళ్ల ఊళ్ళనొల్లా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న గీ అక్కెన్క ఎవరున్నారో చూడు. చూసిర్రా, గుడ్డేలుగులు, చింపాంజీలు, పెద్ద కోతులు డాన్సులు చేసుకుంటా ఊరంతా తిరుగుతున్నాయి కదా. అయితే ఇవి ఒరిజినల్ కావనుకోర్రి, డూప్లికేటే. మనుషులే ఏషం కట్టిరు. అయితే ఈ ఊళ్ళే కోతుల బాధ బాగున్నదొల్లా. మనుషుల కంటే కోతులే ఎక్కున్నాయట. ఆఫీసర్లకు, లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలే. అందుకే ఇప్పుడు సర్పంచ్ మీద జిమ్మెదారి పెట్టిర్రు. ఇక సర్పంచ్ గిట్ల పోటీ పడుతున్న గీ అక్క నన్ను గనక గెలిపిస్తే ఇగో గిట్ల ఊళ్ళే కోతులను లేకుండా ఎత్తా, గుడ్డెలుగు లెక్క భయపెట్టిస్తా, చింపాంజీ లెక్క తరుముతాని కళ్ళకు కట్టినట్టు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తోందల్లా. ప్రచారంగా అట్లుంటే గీ అన్న ప్రచారం చూడు. ఆఖరికి తాళం చేసేటోళ్ళను కూడా ఇడిచిపెడతలేడు కదా. ఈ పురుద్దుకుంటా మరి ఓటేయమని బతలాడుకుంటుండు. ఓ దిక్కు చలికాలం, చలి పెడుతుంది సామి, ఇడిచిపెట్టన్నా ఇడిచిపెడతలేడు. గిట్లా ప్రతి ఊళ్ళే చిత్ర విచిత్రమైన